నమస్తే ఫ్రెండ్స్. డాక్టర్ కార్తీక్ గుణశేఖరన్, మగవాళ్ళ కోసం ఛానల్‌లో మెట్రోమెల్ క్లినికల్ డైరెక్టర్‌ని మాట్లాడుతున్నాను. సో, ఈరోజు నేనొక జనరల్ టాపిక్ గురించి మాట్లాడబోతున్నాను. ఎందుకంటే చాలామంది కపుల్స్‌కి నేను కౌన్సెలింగ్ ఇస్తున్నాను. సైకలాజికల్ కౌన్సెలింగ్. అవి సెక్షువల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, లేదంటే ఒకవేళ రిలేషన్‌షిప్ ఇష్యూస్ కావచ్చు, ఇంటర్‌పర్సనల్ హెల్త్ కావచ్చు. సో, ఇలాంటి ఎన్నో విషయాలకి నేను కౌన్సెలింగ్ ఇస్తున్నాను. ఇందులో నేను ముఖ్యంగా ఏ విషయాన్ని చూస్తున్నాను అంటే, మెయిన్‌గా చెప్పాలంటే హస్బెండ్‌కి, వైఫ్‌కి మధ్య, బాయ్ ఫ్రెండ్‌కి, గర్ల్ ఫ్రెండ్‌కి మధ్య ప్రాబ్లమ్స్ అనేవి కమ్యూనికేషన్‌లో ఎందుకొస్తున్నాయంటే, ఈచ్ పర్సన్ ఫీల్స్ అంటే ఒక్కొక్కరు ఏమనుకుంటున్నారు అంటే, నేను చెప్పేది ఎదుటి వ్యక్తి వినడం లేదు అనుకుంటున్నారు. ఇద్దరం మాట్లాడుకుంటున్నాం. కానీ నేను చెప్పేది నువ్వు సరిగ్గా పట్టించుకోవడం లేదు. అంటే ఎసెన్షియల్‌గా ఏం చెప్తున్నారంటే, నేను చెప్పేది నీకు అర్థం కావడం లేదు అని చెప్తున్నారు. సరేనా? బట్ అర్థం కావట్లేదు అనేది వేరే విషయం. బట్ చాలాసార్లు మీరు చూశారంటే, ఒకరు మనెదురుగా మాట్లాడుతూ ఉంటారు. బట్ మనం వేరే ఒక స్పేసులో, వేరే ఒక జోన్‌లో ఉంటాం. సరేనా? సో, ఈరోజు నేను మీకొక 3 ముఖ్యమైన విషయాల గురించి చెప్పబోతున్నాను. అది మీరు చేశారంటే అట్‌లీస్ట్ మీరా మూమెంట్‌లో ఉంటారు. ఎందుకంటే చాలాసార్లు చూశారంటే, మనం ఆ మూమెంట్‌లోనే ఉండం. సో, ఫస్ట్ థింగ్, మీ గర్ల్ ఫ్రెండ్ గాని, వైఫ్ గాని మీతో మాట్లాడుతున్నారు అంటే, మీరప్పుడు ఏం చెయ్యాలి అంటే, మీరు రిసెప్టివ్‌గా ఉండాలి. అంటే ఫస్ట్ మీరు ఐ కాంటాక్ట్ చేయండి. సో, వాళ్ళ కళ్ళలోకి చూడండి. వాళ్ళ కళ్ళల్లోకి చూశారు అంటే, వాళ్ళకొక ఫీలింగ్ కలుగుతుంది. ఓకే, మనం చెప్పేది ఈయన వినడానికి ట్రై చేస్తున్నారు అని. రెండోదేంటంటే మీరు అక్నాలెడ్జ్‌మెంట్ ఇవ్వండి. ఒకటి తలాడించండి, లేదంటే కొట్టండి. ఏదో ఒకటి. ఎందుకంటే వాళ్ళకది తెలియాలి. ఓకే, అదేంటంటే మనం మాట్లాడేది వాళ్ళు వింటున్నారు అనేది వాళ్ళకి అర్థమవుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం, వాళ్ళు మాట్లాడ్డానికి ట్రై చేసేటప్పుడు మీరనుకున్న విషయం చెప్పడానికి మీరు దాని గురించే ఆలోచిస్తూ ఉండకండి. చాలా మందిని చూశారంటే వాళ్ళు చెప్తూ ఉంటారు. మీ మైండ్‌లో ఏం నడుస్తూ ఉంటుంది? తను చెప్తూ ఉంటుంది. బట్ నేను ఇదే చెప్పబోతున్నాననేది మీ మైండ్‌లో నడుస్తూ ఉంటుంది. సరేనా? సో, ఈ విధంగా ఆ విషయంలోనే మీరు ఉండకండి. సరేనా? సో, బీయింగ్ ఇన్ ద మూమెంట్ చాలా ఇంపార్టెంట్. ఒకరు చెప్పే విషయాన్ని మనం జాగ్రత్తగా వినాలి. వాళ్ళతో ఐ కాంటాక్ట్ చెయ్యాలి. అక్నాలెడ్జ్‌మెంట్‌కి ఒకటి వాళ్ళ చెయ్యి పట్టుకునో లేదంటే తలాడిస్తూనో ఉండాలి. మనం చెప్పబోయే విషయం గురించే ఆలోచిస్తూ ఉండకూడదు. చాలా చాలా ముఖ్యంగా ఈ ఫైనల్ థింగ్ అనేది ఎంతో ఇంపార్టెంట్. ఇది ఏంటి అని మీరు తెలుసుకోవాలి అంటే, వాళ్ళు చెప్పడం పూర్తయిన తర్వాత, అంతా చెప్పడం పూర్తయిన తర్వాత, మీరు చెప్పాల్సిన విషయం ఏంటి అంటే, ఓ, ఇంతసేపు నువ్వు ఈ విషయం గురించే మాట్లాడావు. నువ్వు చెప్పిందంతా నాకు అర్థమైంది. నువ్వు ఇదే ఇప్పుడు చెప్పావు. దీనికి నేను ఇప్పుడిది చెప్పబోతున్నాను. సో, వాళ్ళు చెప్పిందంతా మీకు అర్థమైంది అని వాళ్ళకి అర్థమయ్యేలా చేయడం. దాన్ని రీఅఫర్మ్ చేయడమనమాట. సో, ఈ విధంగానే మీరొక కాన్వర్సేషన్ని బిల్డ్ చెయ్యాలి. కమ్యూనికేషన్ అనేది సరిగ్గా ఉండాలి. మీరు చెప్పింది వాళ్ళకర్థం కావాలి, వాళ్ళు చెప్పింది మీకు అర్థం కావాలి అనుకుంటే గనక, దయచేసి మీరు జాగ్రత్తగా వింటున్నప్పుడు ఈ ముఖ్యమైన 3 విషయాల్ని చెయ్యండి. ఇది వెంటనే వచ్చేది కాదు, దీనికి కొంచెం ప్రాక్టీస్ కావాలి. బట్ మీరిలా చేయగా మీ పార్ట్నర్‌కి అర్థమవడం మొదలవుతుంది. ఓకే, ఈయన నేను చెప్పేది వింటున్నారు. ఈయనకి విషయం అర్థమైంది. లేదంటే ఇదంతా మాట్లాడడం పూర్తయిన తర్వాత కూడా తిరిగి అదే మ్యాటర్ మొదలు పెడతారు. నేనిందాక చెప్పాను కదా అని చెప్పి మళ్ళీ స్టార్ట్ అయ్యి అది ఎప్పటికీ ముగియదు. అర్థమైంది కదా? సో, ప్లీజ్ ఫ్రెండ్స్, దీన్ని మీరు ఇదొక చిన్న దీన్నొక ఎగ్జాంపుల్‌గా తీసుకుని, మీరు దీన్ని స్లోగా మీ లైఫ్‌లో అప్లై చేయడానికి ట్రై చేయండి. వెంటనే ఇది వచ్చేయదు. బట్ పోను పోను మీరు బెటర్‌గా ఉంటారు ఇందులో. అండ్ కమ్యూనికేషన్ కూడా బెటర్‌గా ఉంటుంది. ఓకే? టేక్ కేర్. బాయ్. పేషెంట్స్ వెయిట్ చేస్తున్నారు. ఐ విల్ సీ యూ లేటర్.